హలో వ్యూయర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎస్ఆర్ లెర్నింగ్ వర్డ్. ఎలా ఉన్నారు అందరూ? నేను బాగున్నానండి. మీరు బాగున్నారో లేదో నాకు కామెంట్ బాక్స్లో తెలియచేయండి. సో నిన్న మనం కొన్ని ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్ చూసాం కదండి. సేమ్ అలాంటి కాన్సెప్ట్ని యూజ్ చేసుకొని ఇంకా వేరే ఎలా మనకు ప్రాబ్లమ్స్ ఎగ్జామ్లో అడుగుతారనేసి ఇది కూడా చాలా ఇంపార్టెంట్ మోడల్ అండి. మోస్ట్ ఆఫ్ ది ఎగ్జామినేషన్స్ ఈ మోడల్ కూడా చాలా వరకు అడిగారు. సో ఈరోజు ఈ మోడల్ ఎలా చేయాలి, ఎలా సాల్వ్ చేయాలి చూస్తామండి. సో ఈ వీడియో ఎండ్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. ఓకే, మనం స్టార్ట్ చేసేస్తాం ప్రాబ్లం. ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ ప్రాబ్లం తీసుకున్నానండి. నేను ఏ యొక్క జీతం బి కన్నా 50% తక్కువ అయినా బి యొక్క జీతం ఏ కన్నా ఎంత శాతం ఎక్కువ అనేసి అడిగారండి. సో ఇది చూడడానికి చాలా సింపుల్గా ఉంటుందండి. 50% తక్కువ అయినప్పుడు ఎంత శాతం ఎక్కువ అంటే 50% ఎక్కువ అన్నట్టు మనం అంటే మైండ్ క్యాలిక్యులేషన్ అట్లా మనకు పోతుంది. కాకపోతే దీన్ని సాల్వ్ చేస్తే డిఫరెంట్గా వస్తుందండి ఆన్సర్. సో ఒకసారి చూద్దాం. ఇక్కడ మనకు ఓన్లీ ఒకటే నెంబర్, ఒకటే పర్సంటేజ్ ఇచ్చారు. సో ఫస్ట్ ఏమన్నారు, ఏ యొక్క జీతం బి కన్నా 50% తక్కువ అనేసి అన్నారు. సో మనకు బి కన్నా 50% తక్కువ అన్నారు, కానీ బీది ఎంత అనేసి, జీతం ఎంత అనేసి మనకు మెన్షన్ చేయలేదు. సో మనం ఏం చేయాలి, అన్నోన్ వాల్యూస్ ఎప్పుడైనా పర్సంటేజెస్లో 100%గా కన్సిడర్ చేయాలి. సో లెట్ ఇది ఏ, ఇది బి అనుకోండి. బిది 100% అనుకుందాం. సో ఏది ఎంత అన్నారు, శాలరీ 50% తక్కువ, బి కన్నా 50% తక్కువ. సో ఏది 100% అయితే బీది ఎంత 50% తక్కువ అని అంటే ఇందులోకి వెళ్ళి 50% తీసేస్తే ఏది ఆటోమేటిక్ ఎంత అవుతుందండి, 50% అవుతుంది. ఒకవేళ 50% ఎక్కువ అంటే 100కి యాడ్ చేయాలండి, అప్పుడు 150% అవుతుంది. ఇక్కడ తక్కువ కాబట్టి 50% తీసేస్తే 100లో ఇక్కడ ఏ శాలరీ 50% వస్తుంది. సో అయినా బి యొక్క జీతం ఏ కన్నా ఎంత శాతం ఎక్కువ. ఇక్కడ చూడండి, మనం నిన్న నేర్చుకున్న కాన్సెప్ట్. ఎవరైనా నిన్నటి వీడియో చూడను అని వాళ్ళు ఉంటే నేను లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తానండి, చూడండి. అప్పుడు మీకు చాలా అర్థమవుతుంది. అందులో అన్ని ఇలాంటి మోడల్సే డిస్కస్ చేసాం నిన్న. సో ఇక్కడ బి యొక్క జీతం ఏ కన్నా ఎంత శాతం ఎక్కువ అనేసి అడిగారు. సో ఇలా అడిగిన ప్రాబ్లమ్స్కి మనం ఏం చేయాలి అని అంటే, ఇప్పుడు వీటి మధ్యలో డిఫరెన్స్ ఎంత ఉందండి, ఇది 50%, 100%. డిఫరెన్స్ అనేది 50% ఉంది. సో ఇక్కడ మనకు ఎంత శాతం ఎక్కువ అనేసి కనుక్కున్నారు. ఎంత ఎక్కువ అని అంటే మనం ఏం చేయాలి, ఫస్ట్ డిఫరెన్స్ రాసుకోవాలి పైన. కింద హారంలో ఎంత రాసుకోవాలండి, ఎక్కువ అన్నారు కాబట్టి ఇక్కడ మనం తక్కువ వాల్యూని తీసుకోవాలి. ఎందుకంటే తక్కువ మీద పెరుగుతుంది, ఎక్కువ మీద తగ్గుతుంది అనే కాన్సెప్ట్ తోటి. సో 50% ఇంటూ 100, 50 క్యాన్సిల్ అవుతుందండి. సో 100% ఎక్కువ అన్నట్టు. సో ఇది ఏంటంటే బి యొక్క జీతము ఏ కన్నా 100% ఎక్కువ. ఇలాంటి ప్రాబ్లం అండి. ఇదైతే మోస్ట్ ఇంపార్టెంట్ అండి, ఎందుకంటే చాలా ఎగ్జామ్స్లో ఇది అడిగారు. ఇలా ఇంకొన్ని ప్రాబ్లమ్స్ మనం ఎగ్జాంపుల్స్ తీసుకొని సాల్వ్ చేస్తాం. ఇది అర్థం కాకపోతే నిన్నటి క్లాస్ చూడండి, అందులో మనము బ్రీఫ్గా డిస్కస్ చేసుకున్నాం. అండ్ ఇంకా ఇప్పుడు రిమైనింగ్ మోడల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి కదండి, అందులో చేస్తే ఈజీగా అర్థమైపోతుంది. సో ఇక్కడ కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. పి యొక్క జీతం క్యూ కన్నా 10% తక్కువ అయినా క్యూ జీతం పి కన్నా ఎంత శాతం ఎక్కువ. సో ఇక్కడ మనకు పి జీతం అనేది క్యూ కన్నా 10% తక్కువ అన్నారు. సో క్యూది మనకి ఎంత అనేసి ఇవ్వలేదు. సో మనం లెట్ 100% అనుకోవాలి. క్యూది 100% అనుకుంటే పీది ఎంత అండి, క్యూ కన్నా 10% తక్కువ అంటే 100లో 10% తక్కువ, 100 నుంచి 10% తీసేయండి, ఎంత ఉంటుందండి, 90%. సో ఇప్పుడు డిఫరెన్స్, ఈ రెండు డిఫరెన్స్ ఎంత వచ్చిందండి, 10%. సో ప్రాబ్లం ఎలా సాల్వ్ చేయాలి, పైన 10% బై ఇక్కడ మనకి ఎంత శాతం ఎక్కువ అనేసి అడిగారు. ఎక్కువ అన్నారు కాబట్టి మనం హారంలో తక్కువ వాల్యూని తీసుకోవాలి. ఇక్కడ 90%, ఈ రెండిట్లలో ఏది తక్కువ ఉంది, 90%. సో 90 ఇంటూ 100, 100/9. 100/9 అంటే మనకు 9 1s 9 1s 1/9%. ఇక్కడ 100/9 అంటే మనం డైరెక్ట్ కూడా వేసేసుకోవచ్చు. మన ఫస్ట్ క్లాస్ చూస్తే మనకు అర్థమైపోతుంది. కొన్ని వాల్యూస్ నేను ఇంపార్టెంట్ మనకు ప్రాబ్లమ్స్లో రిపీట్ అవుతాయి అనేసి చెప్పాను కదండి. సో అవి ఇలానే రిపీట్ అవుతాయి అన్నట్టు. నార్మల్గా 100/9,
ఇక్కడ 11 1/9 లేకపోతే 9 1/11%, ఇలాంటివన్నీ మనకు ఇప్పుడు అప్కమింగ్ ప్రాబ్లమ్స్లో రిపీట్ అవుతూ ఉంటాయి. సో మనకు ఫస్ట్ క్లాస్ మనం బ్రీఫ్గా ఒకసారి నేర్చుకున్నట్టయితే ఇవి మనం డైరెక్ట్ చూడగానే ఈ పర్సంటేజ్ మనము వేసేసుకోవచ్చు అండి, మళ్ళీ క్యాలిక్యులేట్ చేయాల్సిన అవసరం లేదు. ఇక్కడ ఎంత శాతం ఎక్కువ ఉందండి పెరుగుదల? 11 1/9% పెరిగిందన్నట్టు క్యూ జీతం పీ కన్నా. నెక్స్ట్ ప్రాబ్లం చూద్దామండి. ఇక్కడ చక్కెర ధర 10% పెరిగింది. ఒక గృహిణి తన ఖర్చులో ఎటువంటి మార్పు లేకుండా ఉండాలంటే చక్కెర వాడకాన్ని ఎంత శాతం తగ్గించాలి? సో క్వశ్చన్ బాగా అర్థం చేసుకోండి అండి. ఇంతకుముందు చక్కెర ధర మనకి ఎంత ఉండేదో తెలియదు, కాకపోతే 10% అయితే పెరిగింది ఇప్పుడు. సో అప్పుడు ఆమె ఏం చేసింది అని అంటే, తన ఎప్పుడైనా కొనేటప్పుడు ఇంతకుముందు అయితే ఇంత అమౌంట్కో ఇంత వచ్చింది అనేసి అంటే అంత అమౌంట్ కొంటుంది. కాకపోతే పెరగడం వల్ల ఏం చేసింది అని అంటే, ఆమె దగ్గర ఉన్న అమౌంట్లోనే ఆమె ఎంత శాతం కొంటే ఆమె వాడకం అనేది ఎంత శాతం తగ్గించుకుంటే ఈ పెరిగిన ధరకు ఈక్వల్ అవుతుంది అన్నట్టు. ధర పెరగడం వల్ల ఆమె వినియోగాన్ని తగ్గించుకోవాలి, ఎంత తగ్గించుకోవాలి అనేసి మనకు అడుగుతున్నారు అన్నట్టు. సో ఇప్పుడు ఇంతకుముందు ఎంత ఉండేది? 100% అనుకుందాం. మనకు తెలియదు కాబట్టి మనం 100% అనుకోవాలి. సో ఇప్పుడు ఎంత పెరిగిందండి? 10% పెరిగింది. అంటే ఎంత అయింది? 110% అయింది. సో ఇప్పుడు ఎటువంటి మార్పు లేకుండా, సో ఇలాంటి ఇప్పుడు ఈ క్వశ్చన్ ఇక్కడ చూడండి, ఈ పదము ఎటువంటి మార్పు లేకుండా ఉండాలంటే, సో ఇలా ఉన్నా కూడా ఈ మోడలే తీసుకోవాలి, ఇలా ఇచ్చినా కూడా ఈ మోడల్లోనే చేయాలి. నేను నిన్న డిస్కస్ చేశాను కదండి, ఆ మోడల్ ఒక్కటి గుర్తుపెట్టుకుంటే ఈ ప్రాబ్లమ్స్ అన్నీ ఈ విధంగా ఎలా ఇచ్చినా కూడా మనము దాన్ని యూజ్ చేసుకోవచ్చు. ఇంకా వీటికి డిఫరెంట్ ఫార్ములాస్ 100 + R/100 అనేసి డిఫరెంట్గా చెప్తారండి. అవి గుర్తుపెట్టుకోవడం వల్ల మనము ఎగ్జామినేషన్లో కన్ఫ్యూజ్ అయిపోతాం, అది కింద 100 రాయాలా పైన 100 రాయాలా అనేసి. సో నేను నిన్న చెప్పిన ఒక్క ట్రిక్ గుర్తుపెట్టుకుంటే ఇలాంటివి ఏ ప్రాబ్లమ్స్ ఇచ్చినా కూడా మనం ఈజీగా క్వశ్చన్ చూడగానే చేయడానికి ఈజీగా ఉంటుంది. సో ఇక్కడ మనం డిఫరెన్స్ ఫైండ్ అవుట్ చేద్దాం. ఫస్ట్ 100%కి 110 ఉంది. సో వీటి మధ్యలో డిఫరెన్స్ ఎంత అండి? 10%. సో 10% బై ఎంత శాతం తగ్గించాలి అనేసి అన్నారు. ఇక్కడ తగ్గడం గురించి మాట్లాడారు. సో మనం ఆటోమేటిక్గా తగ్గడం అని అంటే హారంలో ఏం రాసుకోవాలి? ఎక్కువ వాల్యూ రాసుకోవాలి. ఎక్కువ వాల్యూ ఎంత ఉన్నది? 110. 110/100. 0 0 క్యాన్సర్. ఇక్కడ చూడండి 100/11. 100/11 అంటే మనకు ఆటోమేటిక్గా ఎంత వస్తుందండి? 9 1/11 వస్తుందండి. 9 1/11%. ఎందుకంటే దీన్ని క్యాన్సిల్ చేస్తే అంతే వస్తుందండి. 11 9s 99, 1/11% వస్తుంది. సో ఇవి రెండు నేను ఆ రోజు మీకు పర్టికులర్గా స్ట్రెస్ చేసి చెప్పాను కదండి, ఇవి ఇంపార్టెంట్ అనేసి. సో గుర్తుపెట్టుకోండి. మీరు ఇంతకుముందు నా వీడియోస్ చూడనట్టయితే చూడండి స్టార్టింగ్ నుండి, అందులో మీకు బ్రీఫ్ ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది వీటి గురించి. ఇంత శాతం తగ్గించాలి అన్నట్టు. ఆమె ఇంత శాతం తగ్గిస్తే ఆమెకు ధర 10% పెరిగినా కూడా ఆమె ఎక్కువ అమౌంట్ పే చేయకుండా ఇంత శాతం తగ్గించడం వల్ల ఆమెకు ఆడికాడికి అంటే సరి అయిపోతుంది. నెక్స్ట్ ప్రాబ్లం అండి. ఏ యొక్క జీతం బి యొక్క జీతం కన్నా 25% ఎక్కువ, అయినా బి యొక్క జీతం ఏ యొక్క జీతం కంటే ఎంత శాతం తక్కువ? ఇక్కడ తక్కువ అనేసి అడుగుతున్నారు. సో ఫస్ట్ 25% ఎక్కువ అనేసి అన్నారు. సో బి జీతం మనకు తెలియదు కాబట్టి మనం 100% అనుకుందాం. ఏ యొక్క జీతం ఎంత అండి? 125. ఎందుకంటే ఇక్కడ మనకు 25% ఎక్కువ కాబట్టి 100కి 25% యాడ్ చేయాలి మనం. సో 125. డిఫరెన్స్ ఎంత అండి? 25% డిఫరెన్స్. సో మనం ఏం చేయాలి? 25% డివైడెడ్ బై ఇక్కడ మనకు ఎంత శాతం తక్కువ అన్నారు కాబట్టి కింద హారంలో ఎక్కువ వాల్యూ వేసుకోవాలి. ఇక్కడ ఎంత అండి ఎక్కువ వాల్యూ? 125. 100లో 125 ఎక్కువ. సో 125 × 100. సో క్యాన్సిల్ చేయండి. 25 1s 25 5s 520. సో 20% తక్కువ. బి యొక్క జీతం అనేది ఏ యొక్క జీతం కన్నా 20% తక్కువ అండి. సో ఈ ప్రాబ్లం అయితే చాలా ఇంపార్టెంట్. ఇది చూడడానికి సింపుల్గా అనిపిస్తుందండి, కాకపోతే కొంచెం అర్థం చేసుకోవాలి. మనకు చూడగానే 10% తక్కువ అంటే దీనికన్నా 10% ఎక్కువ ఉంటుంది అన్న భ్రమలో మనం ఉండిపోతాం. కాకపోతే మనం సొల్యూషన్కి వచ్చేసరికి మనకు ఆన్సర్ వేరేలా వస్తుంది. సో ఈ విధంగా చేస్తే మనకి ఈజీగా మనం ఆన్సర్ చేసుకోవచ్చండి. ఇక్కడ చూడండి, ఇది కొంచెం డిఫరెంట్ మోడల్. దీనికన్నా కాదండి, ఇది వేరే తిరిగి సాల్వ్ చేయాలి. ఒక సంఖ్య యొక్క 30%ను అదే సంఖ్య నుండి తీసివేసిన ఫలితం
560 అయినా ఆ సంఖ్యను కనుగొనండి. ఒకసారి క్వశ్చన్ మంచి చదవండి. ఒక సంఖ్య, మనకు సంఖ్య ఏంటిది అనేసి ఇవ్వలేదు. ఒక సంఖ్య యొక్క 30% నార్మల్గా మనకి ఏమి ఇవ్వలేదు. సో ఆ సంఖ్య అంటే మనము 100 అనేసి కన్సిడర్ చేయాలి. మనకి ఏమి ఇచ్చినాయకుండా 100 అనేసి కన్సిడర్ చేయాలి. ఆ సంఖ్య యొక్క 30%, 100లో 30% ఎంత అండి? 100లో 30% అయినా 40% అయినా మళ్ళీ అదే రిపీట్ అవుతుందండి. అందులో 1%, 2% ఎంతైనా 100లో సేమ్ మళ్ళీ అదే సంఖ్య రిపీట్ అవుతుంది. ఇది బండ గుర్తండి. సో 100 యొక్క 30% 30 అండి మనకు. సో అదే సంఖ్య నుండి తీసివేసిన, సో ఈ 100 యొక్క 30% 30, ఈ 30ని ఈ సంఖ్య నుండే తీసివేసిన ఫలితం 560 వచ్చిందన్నట్టు. సో 30ని 100 నుంచి తీసేస్తే మనకి ఎంత వస్తుందండి? 70 వస్తుంది. సో ఎంత వచ్చిందట ఒకవేళ తీసివేస్తే ఆ ఫలితం? ఇది మనకు డైరెక్ట్ ప్రాబ్లం కాదండి, ఇది మనం అజ్యూమ్ చేసుకుంటున్నాం. లెటస్ అజ్యూమ్ అన్నట్టు. మనం ఇట్లా అజ్యూమ్ చేసుకొని ప్రాబ్లం చేస్తే మనకి ఈజీగా అవుతుంది. సో ఇలా ఒకవేళ ఇందులోకి వెళ్ళి తీసేస్తే 70 వచ్చింది. ఇక్కడ అతను ఏం అడిగాడు? అదే సంఖ్య నుంచి తీసివేసిన ఫలితం 560 వచ్చింది అనేసి చెప్పారు. ఇక్కడ తీసేస్తే 70 వచ్చింది. సో అది 560. సో రెండు తీసివేయడమే కాబట్టి వీటిని ఈక్వలైజ్ చేయాలి. సో ఇక్కడ 70కి 560 వచ్చింది. అయితే ఆ సంఖ్యను కనుగొనండి. మనం ఆ సంఖ్య ఏమనుకున్నాం? 100 అనుకున్నాం. సో 100 అంటే ఎంత మనకు తెలియాలి కాబట్టి 100ని కనుగొనాలి. సో ఈ క్రాస్ మల్టిప్లికేషన్ 100 into 560 by 70, 707 8s. సో 800. ఆ సంఖ్య అనేది 800 అండి. సో ఇప్పుడు మనం క్రాస్ చెక్ చేసుకున్నాం అనుకోండి, మనకు ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. మనం ఫస్ట్ ఈ వాల్యూ మనం తెలియాలంటే ఒక సంఖ్యను అనుకోవాలి. సో మనం 100 ఎందుకు అనుకుంటున్నామంటే 100 తోటి మనం ఏది చేసినా మనకి ఈజీగా క్యాలిక్యులేట్ చేయొచ్చు. మళ్ళీ 150 200 వేరే నెంబర్స్ పెట్టామనుకోండి మనకి క్యాలిక్యులేషన్ కొంచెం ప్రాబ్లం అవుతుంది. అదే 100 పెడితే మనకి ఈజీగా క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు, టైం సేవ్ అవ్వచ్చు. అందుకే మనం ఇక్కడ 100 తీసుకున్నాం. అందులో 30% అయినా సేమ్ 30. ఇందులోకి వెళ్ళి తీసేసిన వాల్యూ మనకు 560 అన్నాడు. సో ఇందులోకి వెళ్ళి తీసేస్తే మనకి ఎంత వచ్చింది? 70 వచ్చింది. సో 70ని 560కి ఈక్వలైజ్ చేద్దాము. మళ్ళీ సంఖ్యను కనుక్కోవాలి కాబట్టి ఇక్కడ 100. ఆ సంఖ్య ఎంత? 100 అనుకున్నాం కాబట్టి 100 = ఎంత అన్నట్టు. సో క్రాస్ మల్టిప్లై చేస్తే మనకు ఆన్సర్ వచ్చేస్తుంది. నెక్స్ట్ సేమ్ మోడల్ అండి, కొంచెం డిఫరెంట్. ఒక సంఖ్య యొక్క 14/2/7%నకు 48 కలపగా ఫలితం అదే సంఖ్య అయినా ఆ సంఖ్య ఏది? ఇవన్నీ కొంచెం దగ్గర ఉంటాయండి, కాకపోతే కొంచెం వేరియన్స్ ఉంటుంది. మనం ఒకసారి కాన్సెప్ట్ని అర్థం చేసుకోగలిగితే మనం ఈజీగా ఈ ప్రాబ్లం చేయవచ్చు. ఇక్కడ చూడండి, ఒక సంఖ్య యొక్క 14/2/7%. ఒక సంఖ్య యొక్క అంటే నార్మల్గా 100, అందులో 14/2% అంటే ఎంత అంటే సేమ్ 14/2/7% వస్తుంది. సో 14/2%. దీన్ని మనం పర్సంటేజ్ నుంచి వెళ్ళి నార్మల్గా ఇలా ఇది మిశ్రమ భిన్నం రూపంలో ఉంది కదండి, ఈ విధంగానే మనం చేసి మళ్ళీ దానికి 48ని యాడ్ చేస్తే చేయొచ్చు. కాకపోతే చాలా ప్రాబ్లమేటిక్గా ఉంటుందండి. అంటే కట్ చేయడం అయినా చాలా కష్టం అవుతుంది, టైం అనేది వేస్ట్ అవుతుంది. సో మనం ఈజీ ప్రాసెస్లో ఎలా చేయాలి అని అంటే ఈ 14/2/7%ని మనం రెడ్యూస్ చేయాలి, నెంబర్గా కన్వర్ట్ చేయాలి, తగ్గించుకోవాలి. సో ఎలా చేయాలి? పర్సంటేజ్ తీసేసి నెంబర్గా చేయాలి అంటే /100 వేయాలి. సో ఫస్ట్ ఇది మిశ్రమ భిన్నం రూపంలో ఉన్నది కాబట్టి దీన్ని అపక్రమ భిన్నం రూపంలోకి మార్చుకుందాం. సో 14 × 7 98 + 2 100/7. పర్సంటేజ్ పోతే 100 వస్తుందండి. 100 క్యాన్సల్. సో మనకి ఇది ఏ రూపంలో వచ్చింది? 1/7 రూపంలో, అంటే షార్ట్ ఫామ్లో మనం తయారు చేసుకోవాలి. ఇలా ఉంటే ఈజీగా మనం క్యాలిక్యులేట్ చేయొచ్చు. సో ఇప్పుడు మనం ఏమనుకోవాలి అని అంటే సంఖ్యని 7 అనుకోవాలన్నట్టు. ఇక్కడ 1/7 అంటే ఇది టోటల్ నెంబర్స్ కదండి, ఇది 1 పార్ట్, ఇది టోటల్ నెంబర్ అన్నట్టు. సో లెట్ 7 అనుకున్నాం. 7లో ఏమన్నారు? 48ని కలపగా, ఇందులో 1/7 ఇంత పర్సంటేజ్కి 48ని కలపగా అనేసి అని అడిగారు. సో ఇందులో ఎంత వచ్చిందండి? మొత్తం 7లో ఇంత పర్సంటేజ్ అంటే 1 అనుకుందాం. 1కి ఎంత కలిపితే 7 వస్తుంది మనకు? సో 1కి ఆటోమేటిక్గా 6 కలిపితే 7 వస్తుంది. ఇక్కడ ఎంత అడిగారు? 48ని కలపగా అనేసి అడిగారు. సో ఇక్కడ మనం ఎంత కలిపాం? 6 కలిపాం. సో ఈ రెండింటిని ఈక్వలైజ్ చేయండి. 6 అంటే 48, అంటే ఇక్కడ 6ని కలిపాము, ఇక్కడ 48ని కలిపాము. సో అదే సంఖ్య అయినా సంఖ్య ఏది? ఇక్కడ మనం సంఖ్య ఎంత అనుకున్నాం? 7 అనుకున్నాం. సో 7 అంటే ఎంత అనేసి ఫైండ్ అవుట్ చేయాలి. క్రాస్ మల్టిప్లై 7 × 48/6. 6 8s 7 8s
56. సో ఆ సంఖ్య అనేది మనకు 56 అండి. ఏం లేదు, ఇక్కడ మనము ఈ మోడల్లో చేయొచ్చు, కాకపోతే మనకు ప్రాబ్లమేటిక్ అవుతుంది, కష్టం అవుతుంది. సో దీన్ని సింప్లిఫై చేసుకొని ఇక్కడ నార్మల్ 30% అన్నారు కాబట్టి మనం 30 తీసుకున్నాం. కాకపోతే ఇందులో ఈ 14/7% అంటే మనకు కష్టం అవుతుంది. 100/7 వస్తుంది, మళ్ళీ దానికి 48ని యాడ్ చేయాలి, మళ్ళీ దీన్ని మల్టిప్లై చేయాలి, పెద్ద నెంబర్కి వెళ్ళిపోతుంది. సో మనకు చాలా కష్టం అవుతుంది. అందుకు మనం సింపుల్గా ఈ షార్ట్ ఫామ్లో తీసుకొని మొత్తం సంఖ్యను 7 అనుకొని దానికి ఎంత కలిపితే 7 అవుతుంది, ఇక్కడ లవం ఉంది కదండి, లవానికి ఎంత కలిపితే 7 అవుతుందండి, 6ని కలిపితే. సో 6ని ఇక్కడ 48ని కలపగా అనేసి ఇచ్చారు కాబట్టి ఈ రెండు కలిపేటివే కాబట్టి వీటిని ఈక్వలైజ్ చేయాలి. ఎందుకంటే ఇక్కడ కలపగా, ఇక్కడ మనం 6ని కలిపితే 7 వచ్చింది, ఇక్కడ అదే సంఖ్య కలుపుతాం కాబట్టి 48, ఆ విధంగా తీసుకోవాలి. మళ్ళీ మొత్తం టోటల్ సంఖ్య కనుగొనాలి కాబట్టి 7 అంటే ఎంత అనేసి ఫైండ్ అవుట్ చేయాలి. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఒక సంఖ్య యొక్క 9 1/11%ను అదే సంఖ్య నుండి తీసివేసిన ఫలితం 60 అయినా ఆ సంఖ్య ఎంత? సేమ్ ఇదే ఫార్మాట్లో చేస్తామండి. 9 1/11%. సో 9 1/11% అంటే ఎంత అండి, 100/11 × 100 ఫస్ట్ 1/11 వస్తుందండి. సో టోటల్ నెంబర్ ఎంత అండి, 11. ఇక్కడ చూడండి, అదే సంఖ్య నుండి తీసివేసిన ఫలితం 60 వచ్చింది అనేసి అన్నారు. సో ఇక్కడ 1, ఈ సంఖ్య నుండి ఎంత, ఈ సంఖ్యను తీసివేయాలి. 11 నుంచి 1ని తీసివేస్తే మనకి ఎంత వస్తుందండి, 10. ఇది మైనస్ చేయాలి, ఇక్కడ యాడ్ చేయాలి. ఇక్కడ ఎందుకు ఇట్లా డిఫరెంట్ చేసాము అని అంటే, ఇక్కడ మనకు ఆల్రెడీ ఒక నెంబర్ని కలిపే నెంబర్ని ఇచ్చారు, కాకపోతే మనకి ఇక్కడ కలిపే నెంబర్ని ఇవ్వలేదు, తీసివేసినాక వచ్చిన రిజల్ట్ని ఇచ్చారు. సో మనం ఈ విధంగా చేయాలి. ఇది టూ డిఫరెంట్ మోడల్స్ అండి. అంటే ఇది ఒకవేళ ఈ విధంగా ఇస్తే ఇలా చేయాలి, ఇలా ఇస్తే క్వశ్చన్ ఈ విధంగా చేయాలన్నట్టు. సో 11 నుంచి 1 తీసివేస్తే, ఈ సంఖ్య నుండి తీసివేస్తే మనకి ఎంత వచ్చిందంట, ఫలితం 60 వచ్చిందంట. సో 11 నుంచి 1ని తీసివేస్తే ఇక్కడ లవంలో ఏది ఉంటే అది తీసేయాలండి మనం. ఇక్కడ కూడా ఈ ప్రాబ్లం కూడా లవంలో ఎంత ఉంటే దానికి యాడ్ చేయాలన్నట్టు. సో ఇక్కడ తీసివేస్తే 11 నుంచి 1 తీసేస్తే మనకి ఎంత వచ్చిందండి, 10 వచ్చింది. సో 10 టెన్స్ టు మనకి ఇక్కడ ఎంత ఇచ్చారు, 60 ఇచ్చారు, తీసివేసిన ఫలితం ఎంత ఇచ్చారు, 60 ఇచ్చారు. సో 10ని 60కి ఈక్వలైజ్ చేయాలి. మళ్ళీ ఆ సంఖ్య ఎంత ఆటోమేటిక్గా 11ని ఫైండ్ అవుట్ చేయాలి. 11 టెన్స్ టు హౌ మచ్, 11 × 60/10, 0 0 క్యాన్సల్. సో 66 ఆ నెంబర్ అనేది